హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నామండి. అదేంటంటే మీల్ మేకర్తో సోయా 65 చేసుకోబోతున్నాం అనమాట. క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రమే కాదండి, మీల్ మేకర్ హెల్త్ కూడా చాలా మంచిది. నాన్ వెజ్ కంటే కూడా ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. పైగా చికెన్ మటన్ రేట్లతో పోల్చుకుంటే ఇవి కొద్దిగా రేట్ కూడా తక్కువే. సో మరైతే లేట్ చేయకుండా సోయా 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ఇక్కడ మేము పెద్ద సైజు మీల్ మేకర్ తీసుకుంటున్నామండి. మీ దగ్గర చిన్నవి అవైలబుల్ గా ఉంటే అవైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో మీల్ మేకర్ ఉడికించడానికి సరిపడేలాగా నీళ్లు పోసుకోవాలి. ఇందులోకి మనం తీసుకున్న ఒక కప్పు మీల్ మేకర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వేడి నీళ్ళల్లో కూడా నానబెట్టుకోవచ్చండి, బట్ అలాగైతే టైం ఎక్కువగా పడుతుంది. అదే ఇలా ఉడికించుకున్నామంటే 5 నిమిషాలకే మీల్ మేకర్ సాఫ్ట్ గా ఉడుకుతుంది. చూడండి, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీల్ మేకర్ ని మాత్రమే జల్లి గరిటెతో వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత మీల్ మేకర్ లో ఉండే వాటర్ మొత్తాన్ని పూర్తిగా పిండేసుకోవాలి. ఇందులో కొద్దిగా కూడా వాటర్ అనేది ఉండకూడదండి. ఇలా పిండేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నా కూడా సోయా 65 క్రిస్పీగా రావన్నమాట, మెత్తగా సాఫ్ట్ గా వస్తాయి. సో అందుకనే ఇందులోని వాటర్ మొత్తాన్ని బాగా పిండేసుకొని వేరొక బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు, మేమైతే ఇక్కడ పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాం. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం పొడి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఇందులో 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం పొడిని వేసుకోండి. లేదు చిన్నపిల్లలు ఉన్నారు, కారం కొద్దిగా తక్కువగా ఉండాలి అనుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం పొడిని వేసుకోండి. అలాగే ఇందులో చిటికెడంత గరం మసాలా పొడి, చిటికెడంత పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వేసిన పొడులన్నీ ఈ మీల్ మేకర్ కి బాగా పట్టేలా ఇలా ఒక్కొక్క దానికి పూస్తూ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక అరగంట పాటు దీన్ని మ్యారినేట్ చేసుకున్నాము అంటే ఇందులో వేసిన పొడులన్నీ మీల్ మేకర్ కి బాగా పట్టుకొని తినేటప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ తెలుస్తూ రుచిగా ఉంటుంది. అరగంట తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం కూడా లేదండి. నేనైతే ఇక్కడ అస్సలు వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు కోటింగ్ సరిగా అంటుకోవట్లేదు అనుకుంటే లైట్ గా నీళ్లు చిలకరించుకోండి, అంతే సరిపోతుంది. సో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని కలిపి పెట్టుకున్న మీల్ మేకర్ ని ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని వేయించుకుందాం. ఒక 5 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నామంటే మీల్ మేకర్ చక్కగా వేగి క్రిస్పీగా వస్తాయి. అలాగే నేను ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. వీటితో పాటు కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటుంది. సో చూడండి, మీల్ మేకర్ చక్కగా వేగి ఈ రంగులోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. సో అంతేనండి, చూసారు కదా, క్రంచీగా సోయా 65 రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైం స్నాక్స్గా చాలా రుచిగా ఉంటుంది. సో మరైతే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.